ఒక విషయాన్ని గమనించండి ప్రియమైన బిడ్డలారా, భక్తి జీవితం ఎక్కడ ఆగిపోతుందో ఎక్కడ ఆగిపోకూడదు అనే సంగతి నాకు ఆధారం ఈ మాట. చాలామంది కుటుంబాల్లో, చాలామంది పిల్లల్లో తల్లిదండ్రులు లేని వారు ఇదే నూరిపోస్తూ ఉంటారేమో. దీనితో ఈ స్వభావాన్ని, ఈ ఆలోచనలు మీరు మార్చుకోవాలి. దైవజనుడు ఏలి గొప్పవాడు, గొప్ప దైవజనుడు లేక గొప్ప భక్తుడు. షిలోహు మందిరానికి దైవజనుడు ఆయనే. దేవుని యొక్క మాటను బట్టి ఈ సమయలు పుట్టడానికి కూడా నీ దేవునితో నీవు చేసుకున్న మనవి దేవుడు దయచేస్తాడు. ఆలకించు, నువ్వు వెళ్ళు క్షేమముగా అని చెప్పిన వాడు కూడా ఇదే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏలీ కుమారులు దుర్మార్గులు, ఈ మాట పక్కన పెట్టండి. సమయలు చిన్నవాడు. దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవాల్లో మాట, దర్శనము కరువైన దినాల్లో చిన్నవాడైన సమయలతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3 సార్లు వెళ్ళి కూర్చొని లేచినోడు వెళ్ళి మళ్ళీ పండుకున్నాడు. 4వసారి పండుకొని ఆలకిస్తున్నటువంటి సంగతి. తల్లిదండ్రులైన వారు